దురంధర్ ది రివెంజ్ వాస్తవానికి ఈ పేరుతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లేదా పాకిస్తాన్లోని హిందువుల పరిస్థితిని ప్రత్యక్షంగా ప్రభావితం చేశాయని చెప్తున్నాయి నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు. అయితే పాకిస్తాన్లో మైనార్టీలైన హిందువులపై దాడులు లేదా వేధింపులనేవి తరచుగా అంతర్జాతీయ మానవ హక్కుల నివేదికల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒక సినిమా విడుదల తర్వాత అక్కడ ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయనే కోణంలో రకరకాల వీడియోలు వివిధ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నో స్పై సినిమాలు వచ్చినప్పటికీ ఎందుకు దురంధర్ సినిమాతో ఒక్కసారిగా పాకిస్తాన్ హై అలర్ట్లోకి వెళ్ళింది? దురంధర్ ది రివెంజ్ సినిమాలో చూపిన విధంగా కొన్ని పాత్రలు పాకిస్తాన్ టెర్రరిస్టులకు పోలిక ఉండడం, ఆ సమయం సందర్భం కలిసి రావడం ఇప్పుడు తీవ్రవాద సంస్థలకు వెన్నులో వణుకు పుట్టే అంశం. సరిహద్దు అవతల మళ్లీ అలజడి మొదలైంది. ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం దురంధర్ ది రివెంజ్ ఇప్పుడు పాకిస్తాన్లో చిచ్చురేపుతోంది. ఈ సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ అక్కడి తీవ్రవాద సంస్థలు రెచ్చిపోతున్నాయి. దీని పర్యవసానంగా అక్కడ అమాయక హిందూ మైనార్టీలను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం ఇది. దురంధర్ సినిమాలో తమ దేశాన్ని మతాన్ని కించపరిచారనే నెపంతో కొందరు ఆందోళనకారులు రోడ్లపైకొచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ నివసిస్తోన్న హిందూ కుటుంబాలపై దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు వ్యాపారస్తుల దుకాణాలను లూటీ చేసినట్లు స్థానిక సోషల్ మీడియా గ్రూపులు కోడైకొస్తున్నాయి. దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే పాకిస్తాన్లో మైనార్టీలకు రక్షణ అనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే. ఒక కల్పిత కథను సాకుగా చూపి హిందువులను భయభ్రాంతులకు గురిచేయడం ఆ దేశ వైఫల్యాన్ని సూచిస్తోంది. అంతర్జాతీయ సమాజం దీనిపై ఏ విధమైన రియాక్షన్ ఉంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం అక్కడి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. భారత ప్రభుత్వం కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అక్కడ చిక్కుకున్న వారు సురక్షితంగా ఉండాలని మనము కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.